నమస్తే అండి. ఇవాల్టి కథ అత్తగారిల్లు. రచించిన వారు సావిత్రి తోటగారు. హైమ 14 సంవత్సరాల అమ్మాయి. 7వ తరగతి చదివింది. 7 ఏళ్ల వయసు నుండే తల్లికి ఇంటి పనులలో సాయంగా ఉండేది. తన చిన్నతనంలో ఇల్లు కడుతుంటే ఊరవాతల బావి వెళ్లి నీళ్లు తెచ్చి వాటరింగ్ చేసేది. ఆ విధంగా పనిలో పడి చదువును నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు హైమను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. పెళ్లి కొడుకుది పక్క పల్లెటూరు. కిరాణా షాపు నడుపుతున్నాడు. ఒక చెల్లి. అమ్మంటే భయము. హైమ ఇంటిలో అన్ని పనులు చేస్తుంది. కాని ఎక్కువ దూరం నడవలేదు. నడిస్తే ఆయాసము వస్తుంది. అయినను వైద్యం చేయించకుండా పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇరువైపులా పెళ్లి మాటలు జరిగాయి. తమ అమ్మాయి నీళ్లు మొయ్యలేదని, దక్కిన పనులు అన్నీయూ చేస్తుంది. కావున నీళ్లకు మనిషిని పెట్టుకోవడానికి డబ్బు ఇస్తామని మాట్లాడుకున్నారు. అయితే హైమకి హార్ట్ వీక్నెస్ అని చెప్పలేదు. హైమ పెళ్లి సందడిగా జరిగిపోయింది. అప్పగింతలు పెట్టి అత్తగారింటికి పంపించారు. హైమ అత్తగారు కర్రల పొయ్యి మీద వంట చేయడం అలవాటు. అందులో కట్టకర్రలతో చొప్పగడ్డితో వంట చేసేవారు. అత్తవారింటికి వచ్చాక హైమకి కట్టకర్రలతో వంట తప్పలేదు. కాని తనకి ఆ పొగ వలన ఆయాసంతో ఇబ్బంది అయ్యేది. తను ఫుల్ వెజిటేరియన్. కాని వాళ్ళ అత్తగారింట్లో ఫుల్ నాన్ వెజ్. తనకి ఆ వాసన కూడా పడేది కాదు. అందుకే సరిగ్గా భోజనం కూడా చేయలేకపోయేది. వాళ్ళ ఆడపడుచు షాపు నుండి దొంగచాటుగా మిఠాయిలను తెచ్చుకుని తినేది. కాని హైమకి అలా ఉండటం ఇష్టం ఉండేది కాదు. సంక్రాంతి పండగ వచ్చింది. ఇంటికి సున్నాలు వేయాలనుకున్నారు అత్తాకోడళ్లు. హైమ తల మీద సున్నం డబ్బా పెట్టుకుని నిలబడితే వాళ్ళ అత్తగారు నిచ్చెన ఎక్కి సున్నం వేసేవారు. హైమకి దేనికన్నా తనే సున్నం వేయడం ఈజీగా అనిపించేది. కాని హైమ ఎప్పుడైనా అమ్మగారింటికి వెళ్లాలనుకుంటే వెంటనే పంపించేవారు, భోజనం ఖర్చు మిగులుతుందని. కాని అమ్మగారింటికి వెళ్లిన హైమకి సుఖం ఉండేది కాదు. ఇంటి పని అంతా హైమకు అప్పగించి తను రెస్ట్ తీసుకునేవారు హైమ వాళ్ళ అమ్మగారు. ఇలా ఉండగా హైమకి హార్ట్ వీక్నెస్ వలన నడవడం, పనిచేయడం కష్టమైంది. ఇటు అమ్మగారింటి వారు కాని, అటు అత్తగారింటి వాళ్లు కాని ఎవరూ వైద్యం చేయించలేదు. ఆఖరికి అలా బాధపడుతూనే ప్రాణాలు కోల్పోయింది. వాళ్ళ అమ్మగారు చిన్న వయసులోనే పెళ్లి చేసేశాము, వైద్యం కూడా చేయించకుండా నా కూతురిని దూరం చేసుకున్నాను అని ఎంతో ఏడ్చారు. మనిషి పోయిన తరువాత ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనము? ఆడపిల్లలకు పెళ్లి చేసేటప్పుడే వాళ్ళ ఆరోగ్యం, అత్తగారింటి పరిస్థితి, వయసు అన్నీ చూడాలి. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.